హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో ఏంటంటే పూరి తయారు చేసుకోవటం. ముందుగా ఒక కప్పు మనం గోధుమ పిండి తీసుకొని వేసేయాలి. దాంట్లోకి ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ వేయాలి. అలాగే ఒక స్పూను పంచదార వేయాలండి. అంతా వేసినాక మనము అన్నీ కలిసిపోయేలాగా కలుపుకోవాలి. వాటర్ పోయకుండా అన్నీ పిండిలో కలిసిపోయేలాగా మొత్తం కలిపేసేయాలి. వాటర్ తీసుకొని మనం కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి లూజ్ అవ్వకూడదు, గట్టి అవ్వకూడదండి. పూరి మనకి పొంగదు. అలాగా మనం వాటర్ పోసుకొని చేత్తో ఫ్రెష్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి ఏంటంటే మనము చేత్తో ఫ్రెష్ చేస్తూ ఉంటే మెత్తగా వచ్చిద్దండి. అదేవిధంగా కలిసిపోయినాక మనం కలుపుకున్న తర్వాత పిండి అంతా మళ్ళీ ఒక స్పూను పైన వేసి కలిపేసేయాలి. ఎందుకంటే మనకి కొంచెం గట్టిగా అనిపిస్తే ఆయిల్ వేసామంటే మనకి మెత్తగా అయిపోయింది. ఈ విధంగా కలిపినాక ఒక్క 10 నిమిషాలు పక్కన ఉంచేసామంటే మనకి మెత్తగా నానిపోయి బాగా వచ్చిందండి. ఆయిల్ వేసుకొని దానిపైన కలుపుకొని చూసుకుంటే పక్కన 10 నిమిషాలు పెట్టినాక అలా నొక్కితే అలాగా రావాలండి. గట్టిగా ఉండకూడదు, మనకి పిండి లూజుగా అవ్వకూడదు. మనం అట్లాగా ఫ్రెష్ చేస్తే అలాగా మనకి కూర్చిన మెత్తగా అలా పడిపోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా మనము దాన్ని తీసుకొని మనకి ఎంత కావాలో అంత ఉండల్లాగా మనం చేసుకోవాలి. తీసుకొని ఆ చిన్న ఉండల్లాగా కలుపుకొని అన్నీ అదే విధంగా బాల్స్ లాగా చేసుకొని ఆ బాల్స్లన్నీ పక్కన ఉంచేసేసుకోవాలి. ఎంత మనకి సరిపడా బాల్స్ అయితే చపాతీకి ఎంత సరిపడదో అంతే మనము చిన్ని బాల్స్లని పెట్టుకొని ఒక చపాతీ పీట తీసుకొని ఆ పీట మీద ఏంటంటే మనం కొంచెం ఆయిల్ పోయాలి. నేను పొడి పిండి వేయట్లేదండి, ఎందుకంటే పొడి పిండి వేస్తే మనకి ఆయిల్ పాడైపోయిద్ది. ఆయిల్ అంతా వేసినాక పిండి ఆయిల్లో వేసేటప్పటికి కలర్ చేంజ్ అయిపోయిద్ది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే పొడి పిండి వేయకుండా ఆయిల్ పూచి చపాతీని పూరీని అలాగా చేసి అన్నీ అదే విధంగా చేసినాక చూడండి మనకి పూరి అలాగా ఉంటేనే పొంగిద్ది. అటు పలసగా ఉండకూడదు, ఇటు మందంగా ఉండకూడదు. మనకు అలాగా కనిపించాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసేసి ఆయిల్ ఏంటంటే మనము బాగా కాగనివ్వాలండి. ఆయిల్లో పెట్టి మీడియంలో పెట్టాలి. పూరి వేసినప్పుడు మళ్ళీ ఆయిల్లో అలాగా ఉంచితే మనకి ఆయిల్ కూడా కాగాలండి. పూరి అట్లా వేయంగానే పొంగిద్ది, మనకి చక్కగా బాగా పొంగిద్దండి. పొంగిన దాన్ని మనం అలాగా కాల్చుకుంటూ ఉండాలి. కొంచెం గంట ఘాటు పడ్డా కూడా పూరి పొంగదండి. అలా విధంగా చూసుకొని గమనించుకుంటూ దాన్ని కాల్చుకుంటే పూరి అంతా అదే విధంగా అన్నీ మనకి పొంగుతా వస్తాయండి. చూడండి నాకు అలాగా పొంగిని అన్నీ అలా చేసుకుంటూ నేను వచ్చినాక మొత్తం నాకు చక్కగా అవినాయండి. అవినాక మళ్ళీ ఇంకొకటి వేసి అలాగా నెక్స్ట్ ఒక్కొక్క దానికి అలాగ చూడండి నాకు పూరి అన్నీ ఇదే విధంగా ఎలాగా పొంగినాయో. ఆయిల్ పీల్చకుండా మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి. పూరి బాగా పొంగింది, రుచిగా టేస్టీగా కూడా బాగుంటుందండి. ఇది చికెన్లోకి కానీ మన కుర్మాలోకి కానీ మనకు పూరి కూరలో కానీ తింటుంటే చాలా రుచిగా బాగుంటుందండి. చూడండి నేను నెక్స్ట్ కూర చేసి పెడతాను. ఇప్పుడు పూరి చేశానండి. చూడండి ఎంత మెత్తగా ఉందో, దూదిలాగా పొంగి మనకి తీస్తుంటే అలాగా అన్ని పూరీలు అదే విధంగా మనం కాల్చుకోవచ్చండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.